అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 17th ఫెబ్లో ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క మాట స్వరం వినేటువంటి ఈ భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో, ఆయన 3.5 సంవత్సర కాల పరిచర్యలో ఒక అనుభవాన్ని, ఒక మాదిరిని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక విశ్వాసి తన జీవిత కాలం అంతట్లో కూడా మనం ఒక మాదిరి కలిగి, అంటే దేవుణ్ణి మాదిరి కలిగి జీవించటం అనేటువంటిది విశ్వాసికి ఎంతో ఆశీర్వాదకరం. ఇక్కడ 2 తలంపులు మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. మొదటి తలంపు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను మీకు చేసిన ప్రకారం అంటున్నాడు ప్రభువారు. మన జీవితంలో మనం ఆలోచన చేస్తే, తల్లి గర్భంలో మరి పిండంగా రూపించబడి, మరి తల్లి గర్భం నుంచి ప్రసవించినటువంటి ఆనాటి నుంచి నేటి వరకు మన యొక్క అనుభవంలో, మన జ్ఞాపకంలో మనం గుర్తు చేసుకుంటే, దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలు, మన జీవితంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, మన బిడ్డల జీవితంలో కావచ్చు, దేవుడు ఎన్ని కార్యాలు చేశారో అవి, ఆ పరిస్థితులన్నీ కూడా ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, నెమ్మది విషయంలో కానీ, భద్రత విషయంలో కానీ, మరి మనకున్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా మనకు చేశారో, ఏ విధంగా ఇప్పటికీ చేస్తూ ఉన్నారో, ఇక ముందు కూడా చేయబోతూ ఉన్నారో, ఇది మొదటి తలంపు. రెండవ తలంపు అక్కడ జ్ఞాపకం చేసిన మాట, మీరును చేయవలని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని అంటున్నాడు. ప్రభువారు మనకు ఎలా మేలు చేశారో మనం ఇతరులకి మేలు చేయాలి అని, ప్రభువారు మనకు ఎలా సహాయపడుతూ వచ్చారో, ప్రభువారు మనకున్నటువంటి పరిస్థితుల్లో, మనకి సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలాగ విడిపించారో, మనం మనతోటి వారు ఉన్నటువంటి పరిస్థితులు మనం ఏదైనా చేయగలిగినటువంటిది, ఇవ్వగలిగినటువంటిది, పెట్టగలిగినటువంటిది, వారికి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి వారికి ఏదైనా మనం చేయగలిగినటువంటిది ప్రభు మనకు ఎలా చేశారో, మనం ప్రభు దగ్గర నుంచి ఎలా పొందుతున్నామో అదే ప్రకారం మనం మాదిరికరంగా మన చుట్టూ ఉన్నటువంటి వారికి, మనం పనిచేసేటువంటి పరిసరాల్లో ఎలాంటి మాదిరి కనపరచాలి, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా చెయ్యాలి అని చెప్పేసి ప్రభువారు మనకి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు. చాలామందికి ఒక అలవాటు ఏంటంటే, తీసుకోవటమే అలవాటు అవుతుంది. ఎప్పుడు కూడా ఇతరుల దగ్గర తీసుకోవటం, ఇతరులతో చేయించుకోవటం, ఇతరులతో పెట్టించుకోవటం, ఇతరుల మీద ఆధారపడటం ఎప్పుడు జీవితకాలం అంత అలవాటు అయిపోయింది. మనం కూడా చేసేవారుగా, పెట్టేవారుగా, ఇచ్చేవారుగా, వారికి ఏదో విధంగా మన వంతు మనం చేసేటువంటిది, మరి అది ఎంతో మాదిరికరమైనటువంటిది. మనం చేస్తేనే మన బిడ్డలు చేయగలుగుతారు. ప్రభు మనకి చేశాడు, మనం ఇతరులకు చేస్తే మనల్ని చూసి మన బిడ్డలు నేర్చుకోగలుగుతారు. ఓ, ఇలా చెయ్యాలి అని. ఈనాడు నేర్పించడానికి మాదిరి అంటూ మనలో ఏముందో, ఏమి చేయగలుగుతున్నాం అనేటువంటిది వ్యక్తిగతంగా ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నటువంటి మనందరం కూడా నేర్చుకోవాల్సింది, గ్రహించాల్సింది, అనుసరించాల్సిన సత్యాన్ని ఈ ఉదయం మనందరం కూడా గ్రహిద్దాం. ఆ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, విశ్వాసికి ఎవరి భూమి మీద మాదిరి? విశ్వాసికి ఈ భూమి మీద ఎవరు మాదిరి? ఇది నీ
ఆన్సర్ను మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి దేవా, మీ యొక్క పరిచర్య అనుభవంలో ఒక మాదిరిని ప్రభువా మాకు మీరు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, నేటికి మా జీవితంలో ప్రభువా మీ వద్ద నుంచి మేము ఏ విధంగా పొందుతున్నామో, ఏ విధంగా నాయన భూ సంబంధమైనవి, పర సంబంధమైనవి, అయా మరి ఆత్మ సంబంధమైనవి నాయన ఏ విధంగా నా తండ్రి మాకు మీరు అనుగ్రహిస్తున్నారు ప్రభువా, మేము కూడా నా తండ్రి ఇతరులకు నాయన చేసేటువంటి మాదిరి, చేసేటువంటి జీవిత విధానం నా ప్రభువా మేము కలిగునట్టుకు మీ కృప దయచేయండి. అయ్యా, మీ బిడ్డలుగా నా తండ్రి అట్టి మాదిరి అని కలిగి ఉండటం అనేటువంటిది మీరు ఆశిస్తున్నటువంటిది. ఈ సత్యాన్ని ప్రభువా మేమందరం కూడా గుర్తెరుగుటకు మీ కృప దయచేయండి. ఈ ఉదయం నాయన టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు చేయనటువంటి వారి యొక్క ప్రయాణాల్లో, బాధ్యతల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ప్రతి కుటుంబానికి నా తండ్రి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని మీ నామములో ప్రసాదించి నా ప్రభువా మీ నామ ఘనత కొరకు బలపరచమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.